వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ప్రస్తుతం నేను జేఎన్టీయూ దగ్గర ఉన్నటువంటి రీసోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సర్వీస్ దగ్గర ఉన్నానండి. 20 years లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి ఏకైక సంస్థ ఈరోజు ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సర్వీస్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది అని అంటే వాళ్ళు అటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రతి ఒక్క చోట ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. యూకే యూఎస్కి మాస్టర్స్ కోసం వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు, ఏ విధంగా స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి రిసోర్స్ అంతా క్రియేట్ చేసి మరీ పంపిస్తున్నారు. ఎస్పెషల్లీ బిలో మిడిల్ క్లాస్ అయినా సరే ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేసి మరీ మీరు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు అనేటువంటి భరోసాని కల్పిస్తున్నారు. ఈరోజు మనతో పాటు నాగేంద్ర గారు ఉన్నారు రీసోర్స్లో. వారిని అడిగి తెలుసుకుందాము అసలు ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. హలో నాగేంద్ర గారు. హాయ్ సార్. నారాజ్ గారు బాగున్నారా? ఫైన్ సార్. సో రీసోర్స్ గురించి చాలా మందికి చాలా వీడియోస్లో మనం గొప్పగా చెప్పడం జరిగింది. దాంతోపాటు మీరు సర్వీసెస్ కూడా అంత గొప్పగా ఇస్తున్నారు. నో డౌట్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఎందుకంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ లోకల్గానే కాదు గ్లోబల్గా వెళ్ళి ఒక మంచి ఎడ్యుకేషన్ చదువుతున్నారు అని అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ యూ అని చెప్పేసి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తాను కదా ఎందుకు అని అంటే నేను చూశాను, దాంతోపాటు మీతో ట్రావెల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. అంటే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి మాస్టర్స్ ఎవరైనా చదువుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి అసలు ప్రాసెస్ ఇక్కడ ఆఫీస్ నుంచి అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నాను. ఈ ఫ్లోర్స్ అంతా చూసిన తర్వాత కంపెనీ వాళ్ళగా ఉందని చెప్పేసి అనిపించింది. మన ప్రతి ఆఫీస్ ఇలానే ఉంటుంది సార్. మనం కాన్సన్ట్రేట్ చేసేది సార్ మాస్టర్స్, ఎంబీబీఎస్ అండ్ బీటెక్ సార్. ఓకే. మన ఆలోచన పాయింట్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక కంట్రీకి వెళ్దాం అనుకున్నప్పుడు ఆ కంట్రీకి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి నేను ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయి అసలు నాకు ఏం కావాలి స్టడీ 100% సార్. అందు గురించి మెయిన్గా ఒక స్టూడెంట్ కన్సల్టెన్సీకి ఎందుకు రావాలి అంటే ఫస్ట్ థింగ్ సార్ 100% ఎక్స్పీరియన్స్ టీమ్ ఉంటేనే మీ వీసా గ్యారంటీ వస్తుంది. ఎక్స్పీరియన్స్ టీమ్ లేకుండా నేను సొంతంగా అప్లై చేసుకుంటా, లేదంటే కొత్తగా పడ్డ కన్సల్టెన్సీస్కి నేను వెళ్ళి చూసుకుంటాము అని చెప్పండి 10,000% గ్యారంటీ సార్. వాళ్ళు ప్రాపర్గా మీ వీసా ప్రాసెస్ చేయలేరు. ఇక్కడ నుంచి ఏంటంటే మాకు ఆల్రెడీ 500 అప్లికేషన్స్ పెట్టిన టీమ్ ఉంది సపరేట్గా. ఒక పర్సన్ 500 వీసాస్ చూసారండి ఒక్కొక్క పర్సన్ పైన. మీకు చూపిస్తే ఇప్పుడు ఆఫీస్ అంతా చూద్దాము. చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత మీరు చెప్పొచ్చు అనుకునే చూద్దాం సార్. వీళ్ళ వల్ల చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు. అవును సార్. శివ గారికి ముస్తఫా గారికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్. నిజంగా మీలాంటి వాళ్ళు అంత డెడికేటెడ్ గా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు ప్రాసెస్ అంతా. క్లాసీ ఆఫీస్ సార్ ఇది. చాలా ఎంటర్ అవ్వగానే నాకు వెంటనే ఒక స్పిరిచువల్ ప్లేస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో అలా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఆ స్మెల్ అలా ఉంది, అరోమాస్ అలా ఉంది. మీరు చెప్పిన మాట కొన్ని వేల మంది పేరెంట్స్ చెప్పారు సార్ మాకు ఇదే. మా 3 ఆఫీసెస్కి ఇంక్లూడింగ్ దిల్షునగర్ ఆఫీస్కి, అమీర్పేట ఆఫీస్కి, జేఎన్టీ ఆఫీస్కి ఎవరు వచ్చినా కూడా ఏదో గుడికి పోతున్న ఫీలింగ్ వస్తుంది సార్ మీ ఆఫీస్ లోపల తిరుగుతుంటే అని. కానీ మంచి సెంటర్లో ఉంది సార్. అసలు అదే మెట్రో స్టేషన్ సార్. జేఎన్టీ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే రీసోర్స్ ఉంటుంది. ఒకప్పుడు నాగేంద్ర గారు ఫారెన్ ఎడ్యుకేషన్ అంటే ఒక డ్రీమ్ ప్రతి ఒక్కరికి. అంటే బిలో మిడిల్ క్లాస్ ఉండేటువంటి స్టూడెంట్స్ కూడా ఈజీ చేస్తారు. వెరీ హ్యాపీ ఫర్ యూ ఫర్ దట్. విజువల్ అయితే అదిరిపోయిందండి సార్. అంటే చాలా కూల్ గా, కామ్ గా, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, చాలా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, నేచురల్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. ఇటువైపు అంతా కౌన్సిలింగ్ జరుగుతుంది. మొత్తం కౌన్సిలింగ్ ఏరియా సార్. ఇదంతా వెయిటింగ్ ఏరియా. ఇదంతా వెయిటింగ్ ఏరియా అండ్ ఇదంతా వచ్చేసరికి మన కౌన్సిలింగ్ ఏరియా సార్. ఈ ఫ్లోర్ ప్యూర్లీ డెడికేటెడ్ ఓన్లీ ఫర్ ద కౌన్సిలింగ్ సార్. ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్. వాళ్ళ యొక్క డ్రీమ్ యూనివర్సిటీ ఏంటి, వాళ్ళ యొక్క డ్రీమ్ కంట్రీ ఏంటి, ఆ కంట్రీకి ఎందుకు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది బేసిక్గా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ యొక్క ప్రిస్క్రైబ్డ్ యూనివర్సిటీస్ ఏమైనా తెలిసిన వాళ్ళు అక్కడ చదువుకుంటున్న యూనివర్సిటీస్. మెయిన్లీ వీఆర్ ద మోస్ట్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్స్ ఇన్ మాస్టర్స్ సార్. మాస్టర్స్ USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా అరౌండ్ 12 దేశాలకు పంపిస్తాం సార్ మన స్టూడెంట్స్ని. Tier 1 యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో మోస్ట్లీ we are the exclusive partners for the Tier 1 universities in that countries. 1500 universities across the world మనం డైరెక్ట్ అయ్యాం. స్టూడెంట్ వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్లో ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకున్నా కూడా వీఆర్ రెడీ టు అప్లై ఫర్ దట్ యూనివర్సిటీ. ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంతా ఇక్కడే ఉంటున్నాయి కంప్లీట్గా. వన్ స్టాప్ సొల్యూషన్ సార్. సో ఇది కౌన్సిలింగ్ క్యాబిన్ సార్. ఈసారి వచ్చేసి మనకు మిస్టర్ తేజ, హీఈస్ ద జనరల్ మేనేజర్ ఆఫ్ అవర్ రీసోర్స్ జేఎన్టీ. హలో సార్, నైస్ మీటింగ్. ఫైన్. బాగా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తున్నారు.
చాలా విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండేలాగా అయితే మంచి ఇంటరాక్షన్ చాలా బాగుండేలాగా చూసుకున్నాం. మినిమమ్ హాఫ్ అన్ అవర్ వీళ్ళు మన టీం అంతా కూడా స్పెండ్ చేస్తారు ఓన్లీ ఫర్ ద కౌన్సిలింగ్ సార్. ఓకే. తర్వాత యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇచ్చే టీం వేరే ఉంటుంది, అప్లికేషన్ టీం వేరు, తర్వాత కౌన్సిలింగ్ టీం వేరు, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇచ్చే టీం వేరు, ఎడ్యుకేషన్ లోన్ ఫార్మాట్ చేసే టీం వేరు, తర్వాత ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేయించి డిస్బర్స్ చేయించే టీం వేరు, సిమ్ కార్డు, క్రెడిట్ కార్డు, అకామిడేషన్, ఫ్లైట్ టికెట్, అడ్మిషన్, ఆ లోన్, కౌన్సిలింగ్, మన షార్ట్ లిస్టింగ్ మొత్తం సింగిల్ ఇదంతా బిల్లింగ్ అంతా ప్యూర్లీ ఇదే ప్రాసెస్లో ఉంటుంది. టీమ్ సార్ అసలు కౌన్సిలింగ్లోనే అదిరిపోతుంది. మీరు చెప్పినటువంటి ప్రాసెస్ అన్ని ఒక్కొక్క ఫ్లోర్ చూసుకుంటూ వెళ్దాం సార్. డన్ సార్. ఓకే. అంటే స్టూడెంట్స్ వచ్చిన తర్వాత ప్రతి విషయం కూలంకషంగా డిస్కషన్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది వాళ్ళు తెలుసుకున్న తర్వాతే ఇప్పుడు నాగేంద్ర గారు చెప్పారు కదా ఆ డీటెయిల్స్. అంటే అక్కడ ఉండాలి అని అంటే అక్కడ డెమోగ్రఫీస్ ప్రకారం ఫుడ్ ఏంటి, అకామిడేషన్ ఏంటి, సేఫ్టీ సెక్యూరిటీ ఏంటి, అండ్ దాంతోపాటు మీరు అక్కడికి ఖర్చుల కోసం చెప్పేసి ఏదైనా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే క్రెడిట్ కార్డుకి సంబంధించింది కానివ్వండి, లేదు అని అంటే ఆ సిమ్ కార్డు కూడా యూటిలైజేషన్ అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ నుంచి మనం వీళ్ళు ఈ దేశానికి వెళ్ళే కంటే ముందు ఇక్కడ మనం సిమ్ కార్డు, క్రెడిట్ కార్డు ఇచ్చి పంపిస్తాం సార్. అదే వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మనం చేసే అడ్మిషన్ ప్రొసీజర్ ఫస్ట్ థింగ్ మాస్టర్స్ సార్. ఓకే. ఎంబీబీఎస్, బీటెక్, మెజారిటీ బీటెక్ యూనివర్సిటీస్కి వచ్చేసరికి సార్ డైరెక్ట్గా స్టూడెంట్స్కి మనం ఫ్రీ బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. డైరెక్ట్ వాళ్ళు యూనివర్సిటీస్కి విజిట్ అయిపోతున్నారు, అక్కడే అడ్మిషన్ తీసుకుంటాం డైరెక్ట్గా. వెన్ కమింగ్ టు ఎంబీబీఎస్ అండ్ మాస్టర్స్ వరకు 100% అట్లీస్ట్ 1 or 2 times మన ఆఫీస్కి వచ్చి విజిట్ అవుతూ క్లారిటీతో ఫస్ట్ ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకొని అడ్మిషన్ ప్రొసీజర్ టిల్ వీసా వరకు కూడా ఇంకొకసారి వస్తే సరిపోయింది సార్. టోటల్ ఒక్కసారి వచ్చిందంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్తో పాటు అడ్మిషన్ ప్రొసీజర్ అన్ని మనమే చేసి పెడతాము. చాలా బాగుందండి. సో ఇక్కడ నుంచి అంటే ఇంకో ఫ్లోర్కి కూడా వెళ్దామండి. ఎస్ సార్. ఆ ప్రాసెస్ అక్కడ ఏం అవుతున్నాయి ఏంటి ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి చూద్దాం. పైన ఏముంటుందండి? ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్ అంతా కూడా అప్లికేషన్ టీమ్ సార్. అంటే ఇక్కడ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనం ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్న స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఆ కంట్రీలో ఉన్న వీళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా షార్ట్ లిస్టింగ్ ఇచ్చే టీం అంతా పైన ఉంటుంది, అండ్ అప్లికేషన్ ప్రాసెస్ పెట్టే టీం అంతా కూడా వాళ్ళే. సో సెకండ్ ఫ్లోరా సార్ ఇది? సార్ కాదు సార్, ఎక్కడ ఎంటర్ అయినా కూడా ఒక విశాలమైనటువంటి వాతావరణం, గ్రీనరీ చాలా చక్కగా కనిపిస్తుంది అసలు. ఇదంతా కూడా అప్లికేషన్ ప్రాసెసింగ్ టీం అండి. ఇది మెయిన్ మాస్టర్స్ కి వెళ్దాం అనుకున్న ప్రతి స్టూడెంట్ వాళ్ళ వీసా సక్సెస్ అవ్వడానికి మెయిన్ స్టెప్ తీసుకునేది ఇక్కడే. హార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అనుకోవచ్చు సార్. మాస్టర్స్ కి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ కానివ్వండి, ఎంబీబీఎస్ టీం ఎవరైనా, ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైనా కూడాను, ఇదంతా కూడా అప్లికేషన్ ప్రాసెసింగ్ టీం సార్. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ అసలు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని స్టూడెంట్స్ పాయింట్ లో, అండ్ బయట కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉండేటువంటి ఉన్నాయి కదా. ఆఫీస్ అయితే లగ్జరీ కనిపిస్తుంది, నో డౌట్. వీసోర్స్ కన్సల్టెన్సీకి ఒక స్టూడెంట్ అప్రోచ్ చేయాలంటే ద ఫస్ట్ థింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి వీసా వచ్చి స్టూడెంట్ అక్కడ దిగి అకామిడేషన్ కి సెట్ అయ్యేంత వరకు కూడా వీసోర్స్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్ మేజర్ ఇంపార్టెంట్. మా ఆఫీస్ లో కూడా సార్ మీరు నమ్మరు చెప్తే మా దగ్గర పడే అడ్మిషన్లు అన్ని కూడా 50% అడ్మిషన్స్ ఆర్ డన్ త్రూ ఓన్లీ మౌత్ ప్రమోషన్. 100 అడ్మిషన్లు పడితే 50 అడ్మిషన్లు వెళ్ళిన స్టూడెంట్స్ రిఫరెన్స్ ఇస్తారు మాకు. ఎలా సార్? అంటే నాకు చిన్న డౌట్, అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు ఏమేమి డేటా కలెక్ట్ చేస్తారు మీరు? డన్, మంచి క్వశ్చన్ సార్. ద ఫస్ట్ థింగ్ వాళ్ళు రెడీ చేసుకోవాల్సింది మెయిన్ పాస్పోర్ట్ రెడీ చేసుకోవాలి సార్. అండ్ వాళ్ళ యొక్క అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్, అంటే ఇట్ మే బి 10th, 12th అండ్ బీటెక్ చదువుకుంటే బీటెక్ యొక్క 8 semester మెమోస్, కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో సిఎంఎం, అండ్ దానితో పాటు వీళ్ళ యొక్క పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి. డిగ్రీ అయితేనేమో 3 years యొక్క మార్క్స్ మెమోస్ అవన్నీ రెడీ చేసుకొని ఒక్కసారి మన ఆఫీస్కి అప్రోచ్ అయ్యి వాళ్ళ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పెడితే మోర్ దెన్ ఎనఫ్ సార్. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. యూకేకి అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కూడా అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏ కంట్రీ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నారండి అంటే మీరు చూసిన దాని ప్రకారం? సార్ ఇప్పుడు యుఎస్ఏ మార్కెట్ అనేది ఆబ్వియస్గా కొంతమంది స్టూడెంట్స్కి డ్రీమ్, ఆబ్వియస్గా యూఎస్ఏకి వెళ్దాం అనుకున్న వాళ్ళు 100% ఆపర్చునిటీ. మనం యూఎస్ఏకి అయితే డైరెక్ట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ 750 యూనివర్సిటీస్ మన డైరెక్ట్ కొలాబరేషన్లో ఉంది. ఇట్ మే బి టెక్సాస్ కావచ్చు, లేకుంటే ఇలినాయిస్ కావచ్చు, లేకుంటే ఫ్లోరిడా, లేదంటే జార్జియా ఆర్ మిచిగన్, మసాచ్యూసెట్స్, ఏ స్టేట్ కైనా వెళ్ళి మీరు ఏ యూనివర్సిటీ అన్నా కూడా వీఆర్ రెడీ టు అప్లై ఫర్ దట్ యూనివర్సిటీ ఫర్ యూఎస్. కానీ ఈ సంవత్సరం మేము చూస్తున్న మార్కెట్ అంతా కూడా ప్యూర్లీ ఫర్ యూకే ఉంది సార్. వన్ సైడ్ గేమ్ అయిపోయింది అనుకోండి యూకేకి, కంప్లీట్ యూకే లిటరల్లీ సార్. అంటే అక్కడ అంత బెనిఫిట్స్ ఏమి ఉంటాయి స్టూడెంట్స్ కి? ఇప్పుడు కంపేర్ టు యుఎస్ఏ యూకేకి మనం కంపేర్ చేసుకుంటే సార్, యూకేకి వెళ్ళిన స్టూడెంట్స్ కి పార్ట్ టైమ్ ఇస్ లీగల్. పర్ వీక్ 20 hours వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. పర్ హవర్
£10 to £13 వాళ్ళకు పే అవుట్ ఉంది. చదువుతో పాటు వీళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి అక్కడ? యూకేకి వెళ్ళిన స్టూడెంట్కి అయితే హీ కెన్ డూ ద పార్ట్ టైం లీగల్, అండ్ దానితో పాటు వీళ్ళకు వెకేషనల్ హాలిడేస్ ఉంటాయి, యూనివర్సిటీ వెకేషనల్ హాలిడేస్. అది ఫుల్ టైం చేసుకోవచ్చు 3 months, ఎటువంటి కండిషన్స్ లేకుండా. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ద 2 years మాస్టర్స్, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్కి డైరెక్ట్గా వీసా రెన్యువల్ అయిపోతుంది. పోస్ట్ స్టడీ PSW అంటాం కదా సార్, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ 2 yearsకి మళ్ళీ ఎక్స్ట్రా వస్తుంది వీళ్ళకంటే. హీ కెన్ డైరెక్ట్లీ స్టే వితౌట్ ఎనీ కండిషన్ ఫర్ 4 years విత్ పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ UK. 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా దే ఆర్ డైరెక్ట్ ఎలిజిబుల్ ఫర్ ILR, ఇండెఫినెట్ లివింగ్ టు రిమైన్. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు మీరు అక్కడ స్టే చేయడానికి డైరెక్ట్ UK గవర్నమెంట్ ఆపర్చునిటీ ఇస్తుంది వితౌట్ ఎనీ కండిషన్. బయట కంట్రీస్ లాగా UK అలా కాదు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ యూకేకి వెళ్ళడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు సార్. US వెళ్ళాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ అయినా, UK వెళ్ళాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ అయినా సరే, ఎడ్యుకేషన్ లోన్ అనేది కొంతమంది కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. బిలో మిడిల్ క్లాస్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది అంటే దానికి కూడా ఇలాంటి సెటప్ ఏమైనా ఉందా? సార్ మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను సార్. అవునా, ఉందా? ఎస్ సార్. మీకు మన ప్రతి ఆఫీస్లో, మన అమీర్పేట ఆఫీస్ తీసుకోండి, దిల్సుఖ్ నగర్ ఆఫీస్ తీసుకోండి, ఆర్ JNT ఆఫీస్ అయినా తీసుకోండి, ఈ ప్రతి ఆఫీస్ లో డైరెక్ట్ గా అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చి కూర్చుంటారు సార్ ఇక్కడ. అవునా? స్టూడెంట్ పేరెంట్ కానీ 10 బ్యాంకుల చుట్టూ 10 places కి తిరగాల్సిన అవసరం లేకుండా ఒకటే ప్లేస్ లో 10 బ్యాంకుల ఎంప్లాయీస్ వచ్చి కూర్చుంటారు. వీళ్ళందరూ బ్యాంక్ ఎంప్లాయీస్, మన వీసోర్ స్టాఫ్ కాదు వీళ్ళెవరు. బ్యాంక్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే మీరు ఎవరైనా చదువుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం, అంటే మాస్టర్స్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. చూడండి, స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ ఇచ్చేది ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్, నాన్ కొలెటరల్ లోన్స్ మాత్రం మనం చేస్తాం. కొలెటరల్ ఉంటే ఆబ్వియస్ గా పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఏ బ్యాంక్ అయినా వెళ్ళినా లోన్ వస్తుంది సార్. మనం చేసేది వచ్చేసరికి నాన్ కొలెటరల్, ఎటువంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా ₹1,00,00,000 వరకు ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేపిస్తాం ఇక్కడే. గ్రేట్ సార్. అదంతా వీసా ప్రాసెసింగ్ టీమ్. అంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు USA కి అయితేనేమో కాన్సులేట్ కి వెళ్ళి ఇంటర్వ్యూకి ఫేస్ చేయాల్సి ఉంటుంది, UK కి డైరెక్ట్ వీసా ఉంటుంది, ఇంటర్వ్యూ ఎటువంటి కాన్సులేట్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీ అప్రూవల్ ఇచ్చే ముందు క్యాష్ ఇంటర్వ్యూ అని అంటాం మనం. ఓకే, క్యాష్ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఫర్ స్టడీస్. క్యాష్ లెటర్ అనేది ఇప్పుడు మనకు ఆఫర్ లెటర్ వస్తుంది USA కి, నెక్స్ట్ I-20 వస్తుంది, తర్వాత వీసా అప్లికేషన్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ ఆఫర్ లెటర్ వస్తుంది, ఇక్కడ క్యాష్ వస్తుంది. క్యాష్ వచ్చే ముందు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. ఆ ఇంటర్వ్యూకి కావాల్సిన మాక్ ఇంటర్వ్యూస్ USA కి కాన్సులేట్ కి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి కదా, అక్కడ కావాల్సిన మాక్ ఇంటర్వ్యూస్ అన్ని కూడా మనమే ఇక్కడ ఒక టీమ్ బిల్డప్ చేసి వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం వితౌట్ ఎనీ అడిషనల్ ఛార్జెస్. అండ్ దానితో పాటు మన ఆఫీసెస్కి ఇట్ మేబీ దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ ఆర్ కుకట్పల్లి JNTU కైనా, లేకుంటే ఆంధ్రాలో మనకు విజయవాడ, తిరుపతి, వైజాగ్, అనంతపూర్లో కూడా మన ఆఫీసెస్ ఉన్నాయి సార్. ఇక్కడికి అప్రోచ్ అయిన ప్రతి స్టూడెంట్కి ఒక దగ్గర నుండే అప్లికేషన్ ప్రాసెసింగ్ జరిగిద్ది. ఎడ్యుకేషన్లోనూ ఇక్కడనే అప్లికేషన్ పెడతాము, ఇక్కడనే శాంక్షన్ అవుతుంది, ఇక్కడనే డిస్బర్స్ అవుతుంది, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అండ్ దానితో పాటు ఇట్ మేబీ ఫర్ USA ఆర్ UK స్టూడెంట్స్ వెళ్లే ముందే మనము ఇక్కడ నుంచి ఆ కంట్రీ యొక్క సిమ్ కార్డ్ ప్రొవైడ్ చేస్తాం. దానితో పాటు సిమ్ కార్డ్ ప్రొవైడ్ చేస్తాం, దాంతో పాటు క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్కి. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత? $5,000 ఫర్ US సార్. అండ్ దానితో పాటు ఇక్కడ నుంచే ఫ్లైట్ టికెట్ విత్ ద డిస్కౌంట్. మీకు ఆన్లైన్ ప్రైస్ కంటే అరౌండ్ 20 to 30% డిస్కౌంట్ మన వీసోర్స్ నుంచి అంతది ఫ్లైట్ టికెట్లో కూడా. ఎలా సార్ అని అంటే బల్క్ బుకింగ్ సార్. UK, US అటువంటి వాటిలో కనుక మనం చూస్తే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? వెన్ కమింగ్ టు UKలో అయితే చూసుకుంటే 10 లక్షల్లోనే 2 years మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది సార్. అకాడమిక్ ఇయర్ ఆఫ్ UK ఇస్ 1 year సార్. సెకండ్ ఇయర్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ ఇంటర్న్షిప్ ఇయర్ అంటాం మనం దాన్నే ప్లేస్మెంట్ ఇయర్ అంటాము, ఫౌండేషన్ ఇయర్ అంటాం. అంటే దీనివల్ల ఏంటి సార్ ఉపయోగం అంటే, స్టూడెంట్ 1 year కోర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ అంతా కూడా ఇంటర్న్షిప్ చేస్తారు ఆ కోర్స్ మీద. మళ్ళీ చెప్తున్నా, ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్ కన్సల్టెన్సీని రీచ్ అయ్యే ముందు మనము మెయిన్గా ఒకటి ఫోకస్ చేయాల్సింది సార్, ప్లేస్మెంట్ అందిస్తున్న యూనివర్సిటీని ఫోకస్ చేయాలి. సో అందుకని చెప్పి మనం ప్లేస్మెంట్ అందిస్తున్న యూనివర్సిటీస్ని మెయిన్గా ప్రమోట్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు స్కాలర్షిప్స్ కూడా యూకేకి అయితే అప్ టు 6 lakhs వరకు స్కాలర్షిప్ అందించే యూనివర్సిటీస్ ఉన్నాయి. USA అయితే 10 లక్షల స్కాలర్షిప్స్ ఉన్నాయి సార్. మనము ఎప్పుడైతే అప్లికేషన్ పెడతామో అదే రోజు స్కాలర్షిప్ కూడా అప్లై చేయాలి. అంటే ఇదంతా ప్రాసెస్ అంతా చేస్తున్నారు కదండి, మీరు ఎంత ఛార్జ్ చేస్తారు సార్? 0 సార్. వా,
నిజంగా చెప్పండి. ఛార్జ్ చేయం సార్ మనము, మా కమిషన్స్ వస్తాయి యూనివర్సిటీ నుంచి. ప్రతి ఒక్క స్టూడెంట్కి స్కాలర్షిప్ అందే విధంగా స్కాలర్షిప్స్లో కూడాను మెరిట్ స్కాలర్షిప్ అని చెప్పి ఉంటుంది, అకాడమిక్ స్కాలర్షిప్ అని ఉంటుంది, దాంతోపాటు యూనివర్సిటీ స్కాలర్షిప్, క్యాంపస్ స్కాలర్షిప్ అంటాం మనం దాన్ని, ఇండస్ట్రీ స్కాలర్షిప్స్ అని చెప్పి కొన్ని వేరే ఉంటాయి. ఇవన్నీ స్కాలర్షిప్స్కి మనం అప్లై చేస్తాం సార్ ప్రతి ఒక్క స్టూడెంట్కి. బయట మార్కెట్లో ఎక్స్పీరియన్స్ లేని కన్సల్టెన్సీకి మీరు ఎప్పుడైతే రీచ్ అవుతారో వాళ్ళు ఈ స్కాలర్షిప్స్కి ఎలా అప్లై చేయాలి, ఏ పోర్టల్లో అప్లై చేయాలో తెలియదు వాళ్ళకు. సో మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు 100% స్కాలర్షిప్స్ వచ్చే విధంగానే పెడతాం సార్. అవుట్ ఆఫ్ 100, 99 స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ స్కాలర్షిప్స్ ఆఫ్ అప్ టు 6 lakhs ఇన్ యూకే. రీసోర్స్ నుంచి జాయిన్ అయిన స్టూడెంట్ ఉన్నాడు, బయట కన్సల్టెన్సీ నుంచి జాయిన్ అయిన స్టూడెంట్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వీసోర్స్ నుంచి జాయిన్ అయిన వాళ్ళకు సేమ్ యూనివర్సిటీ, సేమ్ క్లాస్, సేమ్ సబ్జెక్ట్ మీద ఒక 10 లక్షలు యూనివర్సిటీ ఫీజు అయింది ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకు 15 లక్షలు ఉంటుంది ఫీజు వేరే వాళ్ళకి నుంచి. వీళ్ళు స్కాలర్షిప్స్ అప్లై చేయరు, మనం స్కాలర్షిప్స్కి అప్లై చేస్తాం. స్కాలర్షిప్స్ అప్లై చేస్తే మనం మీ కమిషన్లో ఫరక్ పడుతుందని చెప్పి అప్లై చేస్తలేరా అని అంటే మాకు వచ్చే కమిషన్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు స్కాలర్షిప్స్ అప్లై చేసినా అప్లై చేయకపోయినా. కానీ మనం స్టూడెంట్ బెనిఫిట్ గురించి ఆలోచిస్తాం కాబట్టి మెయిన్గా 100% ప్రతి స్టూడెంట్ మా ఆఫీస్కి రీచ్ అయిన వాళ్ళకు స్కాలర్షిప్ అందాలి, 100% ఎడ్యుకేషన్ లోన్ అందాలి. అది చదువుకి మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ లోన్ వాళ్ళ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ఇన్ దట్ కంట్రీ, ఆ దేశంలో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ కూడా లోన్ రావాలి, చదువుకి లోన్ రావాలి, ఫ్లైట్ టికెట్కి లోన్ రావాలి, ఇన్సూరెన్స్కి లోన్ రావాలి. ఇవన్నిటికీ ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ మనం ఇప్పిస్తాం సార్ స్టూడెంట్స్కి. గ్రేట్ సార్. మార్కెట్లో మీకు ఎవరి దగ్గర పోయినా మీకు లోన్ అవ్వలేదు అనుకోండి, మా దగ్గర మేము చేసి పెడతాం మీకు. రియలీ గ్రేట్. అండ్ ఇంకో ఫ్లోర్ ఉందన్నారు, డన్ సార్, అది కూడా చూద్దాం సార్ ఎలా ఉంది. ఎస్ సార్. ఏం గ్రీనరీ ఉంది సార్ అసలు. ఇదంతా కూడా పేరెంట్స్కి లాంచ్ టైప్ ఏరియా సార్. ఇది ఒక పెద్ద 5-star హోటల్లో దిగినట్టు ఉంది సార్ ఇది నిజంగా. గ్రీనరీ కానీ అది కానీ చూస్తారు. మినిమం ఈ టైప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టకుండా నేను ఎంఎస్కి యూఎస్ఏకి పంపిస్తా అంటే నమ్మరు సార్. మేము 20 years నుంచి ఓన్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మాత్రమే ఉన్నాం సార్. ఇంకో 10-15 సంవత్సరాలు కూడా సేమ్ ఇదే ఫీల్డ్లో ఉంటాం. స్టూడెంట్ మీరు ఎక్కడ అప్రోచ్ అవ్వాలన్నా కూడా మేము ఇంత స్టాండర్డ్గా ఇన్ఫ్రా పెట్టుకుని ఉన్నాము అని అంటే అర్థం చేసుకోవచ్చు మీరు. కానీ చాలా బాగుంది సార్, లగ్జరియస్గా ఉంది. స్టూడెంట్స్కి ఏం కావాలో ప్రతిదీ అందిస్తూనే. అవునవును. ఎన్విరాన్మెంట్ మాత్రం బాగా క్రియేట్ చేసుకున్నారు సార్ అసలు. ఏదేంటి సార్ ఇది ఈ హాల్? ఇదంతా కూడా మాక్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఏరియా సార్, ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద మాక్ ఇంటర్వ్యూ సార్. ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏకి వెళ్ళే స్టూడెంట్స్ అనుకోండి, యూఎస్ఏకి కాన్సులేట్ ఇంటర్వ్యూ ఉంటుంది సార్. అంటే కాన్సులేట్కి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి, ఇస్తే ప్రాపర్ ఆన్సర్స్ ఇస్తే వాళ్ళకి వీసా అప్రూవల్, రిజెక్షన్ అనేది ఉండిద్ది అక్కడ యూఎస్ఏకి. యూకే అయితే 100% వీసా గ్యారంటీ సార్ వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ. కానీ యూకేలో యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్ కన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు, దాన్నే క్యాష్ ఇంటర్వ్యూ అంటాం మనం. ఆ క్యాష్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా జరిగే హాల్ ఇదే. మన ఫారిన్ ఇంటర్నేషనల్ స్టాఫ్ కూడా ఉన్నారు, వాళ్ళు అక్కడి నుంచి ఏంటంటే ఇట్లా వీడియో కాల్ ఇప్పుడు చూస్తాం అక్కడి నుంచి ఉంటుంది. అండ్ మా టీం కూడా వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటాం. సో కొంతమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అండ్ ప్రాసెస్ ఎక్కడ దాకా వచ్చింది అనేది కూడా వారి మాటలో తెలుసుకుందాము. హాయ్, మీరందరూ బీటెక్ ఫినిష్ చేసినట్టుండాలి అవునా? మాస్టర్స్ కోసం వెళ్తున్నారు. హలో అండి, మీ పేరు? నా పేరు శ్రీపవన్. శ్రీపవన్, మీరు కూడా మాస్టర్స్కే వెళ్తున్నారు. ఏ కంట్రీ అండి? యుఎస్. సో ప్రాసెస్ అంతా బాగానే ఉందండి ఇక్కడ? వీసోర్స్ వాళ్ళు బాగానే క్లియర్ చేశారా మీకు? ఇట్స్ వెరీ ఈజీ విత్ వీసోర్స్ యాక్చువల్లీ. సో ఇట్స్ లైక్ ఏ కేక్ వాక్ అని చెప్పొచ్చు. కేక్ వాక్? యూ జస్ట్ నీడ్ టు సబ్మిట్ ద డాక్యుమెంట్స్ అండ్ యూ కెన్ సిట్ బ్యాక్ and they will hold your back for sure whatever the situations. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు మీరు? యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ స్ప్రింగ్ఫీల్డ్. సో అక్కడంతా ప్రాసెస్ అంతా బాగానే ఉంటుందని చెప్పేసి గైడ్ చేసినప్పుడు అర్థమైందా మీకు? మొత్తం అంతా వాళ్ళు గైడ్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ వర్చువల్, లైక్ యూ కెన్ ట్రస్ట్ దెమ్. ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ విషయంలో కూడా మీరు గైడ్ ఎవ్రీథింగ్. దే ఆర్ హ్యావింగ్ సెపరేట్ డిపార్ట్మెంట్స్ ఫర్ ఎవ్రీథింగ్, లైక్ లోన్ డిపార్ట్మెంట్, అప్లికేషన్ డిపార్ట్మెంట్. సో దే విల్ గైడ్ యూ. అక్కడ చదువుకునేటప్పుడే జాబ్ ఆపర్చునిటీస్ ఇలా ఉంటాయి అనేటువంటి విషయాలు కూడా గైడ్ చేయడం జరిగిందా? అంటే దే విల్ టెల్ యూ ద థింగ్స్, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ముందే చెప్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ హెల్ప్ నీడెడ్ ఫర్ షూర్ దే విల్ గోయింగ్ టు ప్రొవైడ్. దే మెన్షన్ దట్. హలో అండి, మీ పేరు? హలో, నా పేరు తేజ అండి. మీరు ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు? నేను యూనివర్సిటీ ఆఫ్ నార్థంబ్రియా న్యూ క్యాసల్ క్యాంపస్, యూకే అండి. ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉందండి ఇక్కడ రీసోర్స్ వాళ్ళకి? ప్రాసెస్ అంతా చాలా స్మూత్గా ఉందండి. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడ నాకు చాలా బాగా గైడ్ చేశారు తేజ సార్ వాళ్ళందరూ. సో నేను నా గోల్ ఏంటో చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుని నాకు ఏ కంట్రీ అయితే బాగుంటుంది, ఎక్కడైతే నాకు జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, పార్ట్ టైం జాబ్ బాగుంటాయి అన్నీ గైడ్ చేసి నాకు చెప్పారు ఈ కంట్రీస్ బాగుంటాయని చెప్పి. దాంట్లో సెలెక్ట్ చేసుకున్నాను. క్యాష్ ఇంటర్వ్యూ ముందు కూడా నాకు వీళ్ళు పర్టికులర్గా మాక్ ఇంటర్వ్యూస్ అని తీసుకున్నారు. సో తీసుకుని నా ఇంటర్వ్యూస్ గట్టా విని నాకు ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ నేను ఇంప్రూవైజ్ చేసుకోవాలో అన్నీ చెప్పి
నా క్యాష్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేసి నా క్యాష్ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది రీసెంట్గానే. అండ్ నాకు వీసా కూడా వచ్చేసింది. లోన్ ప్రాసెస్లో చాలా హెల్ప్ చేశారు. సో మా ఫాదర్ ఆక్యుపేషన్ అంతా కనుక్కొని, మదర్ ఆక్యుపేషన్ అంతా కనుక్కొని, వాళ్ళు సిబిల్ గట్ అన్నీ చూసి, స్టేట్మెంట్ చూసి, అన్ని బ్యాంక్స్లో లాగిన్ అవ్వకుండా పర్టికులర్గా ఏ సూట్ అవుతుందో దానికి లాగిన్ చేయించి మాకు చెప్పి, నాకు 2 బ్యాంక్స్లో వీళ్ళు లోన్ అయితే అప్రూవ్ చేయించారు. సో ఏదైతే బెస్ట్ ఉందో దాన్ని చూస్ చేసుకున్నాను. సో వీసోర్స్కి ఎవరైనా రావచ్చని రెఫరెన్స్ ఇస్తారా మరి? అబ్జల్యూట్గా ఇస్తాను, ఎందుకంటే నాకు ఎంత స్మూత్గా అయిపోయింది కాబట్టి వేరే వాళ్ళు కూడా ఎంత స్మూత్గా కావాలంటే పక్క వీసోర్స్ కావాలి. థ్యాంక్ యూ వీసోర్స్. హలో అండి, మీ పేరు? నా పేరు రాజ్ కుమార్ సార్. మీరు అక్కడ ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు? నార్థంబ్రియా లండన్ క్యాంపస్ అండి. వీసోర్స్ మీకు ఎవరు రిఫరెన్స్ ఇచ్చారు? డాడీ వాళ్ళ ఫ్రెండ్ రిఫర్ చేశారండి ఇక్కడికి ఆల్రెడీ. ఓకే. అయితే సో మా డాడీకి ఆల్రెడీ అన్ని బ్యాంక్స్ అన్నీ రిజెక్ట్ చేశారనమాట లోన్. సో సివిల్ ఇష్యూస్ వల్ల. సో వీసోర్స్కి వచ్చాక ఏంటంటే వీళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని ఏ బ్యాంక్ అయితే సూటబుల్ అని చెప్పేసి ఆ బ్యాంక్లోంచి ఇప్పుడు లోన్ అప్రూవ్ కూడా అయిపోయింది. అగ్రిమెంట్ కోసం వచ్చానండి ఇప్పుడు ఆల్రెడీ. ఓకే, ఎలా ఉంది అంటే ప్రాసెస్ అంతా ఎలా అనిపించింది? ప్రాసెస్ వాజ్ వెరీ గుడ్ అండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఇదైతే వేరే కన్సల్టెన్సీస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 5 to 6 కన్సల్టెన్సీస్ అప్రోచ్ అయ్యాను. దేవర్ లైక్ అందరు మ్యాక్సిమం హ్యాండ్ ఇచ్చేసారు, ఇంకా లోన్స్ రావని చెప్పేసి. తేజస్ సార్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాక తేజస్ సార్ ఉండి ఇంకా ఏ బ్యాంక్ అయితే సూటబుల్ ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి మనకి అప్రూవ్ చేయించేసారు లోన్. ఇంకా స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు? స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, ఇంకోటి సిమ్ కార్డ్ వాళ్ళే ఇస్తున్నారు. అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ అస్ క్రెడిట్ కార్డ్ విత్ 5,000 points లోడెడ్ ఇన్ ఇట్. ఐ హ్యావ్ రిఫర్డ్ 2 of my friends ఆల్సో. దే ఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ UK. హలో అండి, మీ పేరు? ముఖేష్. ఓకే, మీకు ఎలా తెలిసింది వీసోర్స్ గురించి? యాక్చువల్లీ మా బ్రదర్ ఏమో ఆల్రెడీ యూఎస్లో ఉన్నారు. సో మా బ్రదర్ ఈ కన్సల్టెన్సీ ద్వారానే యూఎస్ వెళ్ళారనమాట. సో ఆయన నాకు రిఫరెన్స్ ఇస్తే నేను డైరెక్ట్ ఏ కన్సల్టెన్సీ వెళ్ళకుండా డైరెక్ట్ వీసోర్స్కి వచ్చేసాను. ఎలా ప్రాసెస్ బాగానే ఉందా మరి? ప్రాసెస్ అంతా స్మూత్గా అయిపోయింది సార్. కాలేజ్ అడ్మిషన్ నుంచి, బ్యాంక్ లోన్ నుంచి, తర్వాత మనకి ఆఫర్ లెటర్, I-20 అన్నీ స్మూత్గా అయిపోయింది. ఏ యూనివర్సిటీ? యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ స్ప్రింగ్ఫీల్డ్. బయట చాలా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉన్నాయి, ఇక్కడే ఎందుకు రావాలి అని అంటే మీరు ఏం చెప్తారండి? యాక్చువల్లీ నాకు స్పూన్ ఫీడింగ్ లాగా అయిపోయింది అనమాట. మా బ్రదర్ తిరిగారు, చాలా కన్సల్టెన్సీస్ తిరిగారు, అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి. తర్వాత లాస్ట్ వీసోర్స్కి వచ్చారు. దెన్ ఆయన ప్రాసెస్ మొత్తం స్మూత్గా అయిపోయిన తర్వాత నేను కూడా ఆ రిఫరెన్స్తో డైరెక్ట్ వెళ్ళిపోయాను అనమాట. వేరే కన్సల్టెన్సీ వెళ్ళకుండా, ఎలాంటి స్కామ్స్ గురవ్వకుండా వీ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్ వీసోర్స్ అనమాట. సో మీరు రెఫరెన్స్ ఇస్తారా? ఎవరైనా అబ్రాడ్ చదువుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడికి రమ్మని చెప్తారా? డెఫినెట్లీ. ఇప్పుడు నా బ్రదర్ నాకెలా ఇచ్చాడో నేను చాలా మందికి అదే రిఫరెన్స్ ఇస్తాను కదా. వీసోర్స్ వాళ్ళు ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారండి? వీసోర్స్ వాళ్ళే మనం ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మనకి యూఎస్ సిమ్ కార్డ్ అనేది క్రియేట్ చేసి ఇస్తారు. ఓ వెరీ గుడ్. ప్లస్ ఆల్సో మనకి క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తారు విత్ $5,000 లిమిట్. ప్లస్ ఇక్కడ నుంచే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు అనమాట. ఏ కన్సల్టెన్సీ ఇది చేయలేదు, ఓన్లీ వీసోర్స్ అనమాట. సార్ మీ పేరు? విజయ్ కుమార్. సో MBBS మీ డాటర్ని చదివించాలనేది మీ కళ. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? జార్జియా సార్, కెన్వాకర్ యూనివర్సిటీలో. హలో అమ్మ, మీ పేరు? అక్షయ సార్. అక్షయ గారు. ఓకే, సో జార్జియా MBBS చేయడానికి వెళ్తున్నారు. బయట అదర్ కంట్రీస్ చాలా ఉన్నాయి, మీ పేరెంట్ చెప్పారని మీరు అక్కడికి వెళ్తున్నారా? ఇండియన్ NMC రికగ్నిషన్ కావాలి కదా సార్, అది జార్జియాలో ఉంది. ఇంకా జార్జియా అనేది ఒక సేఫెస్ట్ కంట్రీ అండ్ బ్యూటిఫుల్ కంట్రీ అని కూడా విన్నాం కాబట్టి అది జార్జియా వెళ్ళడం బెటర్ అని ఫిక్స్ అయినాం. ఓకే, సో ఇక్కడ ప్రాసెస్ అంతా వీసోర్స్ వాళ్ళు మీకు అనుకూలంగానే చేశారా? అసలు మాకు దీని తర్వాత PG ఇక్కడ చేస్తే బాగుంటుంది, దాని తర్వాత మనకి లైసెన్స్ అయినా రావడానికి ఎట్లుంటుందో అన్ని ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసేది సార్ వీసోర్స్ వాళ్ళు మంచిగా. ఆడపిల్ల కదా, సేఫ్టీ సెక్యూరిటీ అవన్నీ చూసుకుంటారు. హాస్టల్ కూడా వాళ్ళదే, ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది అని కూడా చెప్పారు సార్. మళ్ళీ నేను కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నది ఎందుకంటే PG కూడా ఇప్పుడు ఆ యూనివర్సిటీలో ఒక USMLE అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మనం USAలో ఫ్రీ PG చేయొచ్చు. ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కెన్వాకర్ యూనివర్సిటీలో మనకి Day 1 నుంచి క్లాసెస్ ఉంటాయి. సో మనం ఆ ఎగ్జామ్ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. దానివల్ల నేను ఫ్రీగా USAలో PG చేయొచ్చు. అందుకని నేను ఆ యూనివర్సిటీ తీసుకున్నాను. హలో అమ్మ, మీ పేరు? హాయ్ సార్, నా పేరు దేవహాసిని. మీరు ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి MBBS చదువుకోవాలని అనుకుంటున్నారు? అవును సార్. ఏ యూనివర్సిటీ? అకాకి సర్టలై. ఓకే, ఎక్కడది? జార్జియాలో సార్. అంటే బయట చాలా కంట్రీస్లో చాలా మంచి మంచి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఎస్. MBBS అక్కడే జార్జియాలోనే ఎందుకు చదవాలనుకుంటున్నారు మీరు? అదొక వెల్కమింగ్ కంట్రీ సార్ విత్ 0 crime రేట్ అనేది. అండ్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలా మంది అక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రాసెస్ అంతా ఏ విధంగా జరిగింది? అంటే కాంప్లికేటెడ్గా ఉందా? నో సార్, ఇట్స్ వెరీ స్మూత్ అండ్ ఆల్.
ఈజీ థింగ్. ఎవరి రిఫరెన్స్ వచ్చారమ్మా ఇక్కడ మీరు? సుమన్ టీవీ గురించి సార్. ఓ, సుమన్ టీవీ చూసే వచ్చారు. అక్కడ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ఏంటనే దాని మీద కూడా అవగాహన కల్పించారా మీకు? యా సార్, చెప్పారు దాని గురించి కూడా. సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది అన్నారు? వీసోర్స్ వాళ్ళదే హాస్టల్ కూడా ఉంది సార్. సో 6 years వరకు సార్ వాళ్ళే మొత్తం సెక్యూరిటీ అంతా చూసుకుంటారు. అండ్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. సో ఇట్ విల్ బీ సో గుడ్. ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చారు స్టూడెంట్స్కి వీసోర్స్ నుంచి? స్టూడెంట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది సార్. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే, స్టూడెంట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. అది కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారా? అది కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. హలో సార్, మీ పేరు? నా పేరు వెంకటేశన్. ఎందుకు సార్ జార్జియా పంపించాలనుకుంటున్నారు మీరు ఎంబీబీఎస్ కోసం? అంటే బయట చాలా కంట్రీస్ కూడా ఉన్నాయి కదా. జార్జియా అయితే సేఫెస్ట్ ప్లేస్. ఇంకేం చూసుకున్నారు? ఫీజుకు కంఫర్టబుల్గా ఉంది. ఎంత ఫీజు? ఎంత కంఫర్టబుల్ ఫీజు అంటే? మనకి ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ విషయంగా 30 lakhs వరకు వెళ్తుంది. టోటల్గా ఏ టెన్షన్ లేకుండా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా గైడెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. దానివల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది. మనకు ఉండేటువంటి అన్ని ప్రశ్నలకి వన్ స్టాప్ సొల్యూషన్ అనిపించిందండి మీకు వీసోర్స్? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అండి. అంటే వీసోర్స్ వాళ్ళు జనరల్గా ఇక్కడ ఉండేటువంటి ప్రాసెస్ ప్రకారం అంతా ఈజీగానే జరిగిందా మీకు? ఎస్ సార్, అంటే ఎవ్రీథింగ్ స్మూత్ ఫ్లోతోనే వెళ్ళింది. బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు మాకు షేర్ చేయడం కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్ సార్. ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ అదంతా వాళ్ళే చూసుకున్నారా? ఎస్ సార్, కంప్లీట్లీ వాళ్ళే చూసుకున్నారు. బెటర్ గైడ్ కూడా చేశారు. కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారా? ఎస్ సార్. ఎక్కడ? నాటింగన్ ట్రెంట్ యూనివర్సిటీ సార్. కాలేజ్ ఇలా ఉంటుంది, డెమోగ్రఫీ ఇలా ఉంటుంది, ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ ఇలా ఉంటుంది, వీసా ప్రాసెస్ ఇలా ఉంటుందని మొత్తం గైడ్ చేశారా మీకు? ఎస్ సార్, ఇంక్లూడింగ్ అకామిడేషన్ అండ్ ఫుడ్తో కూడా గైడ్ చేశారు సార్. ఎలా సార్ ఇక్కడికి వచ్చేటువంటి పేరెంట్స్ ఎవరైనా సరే ఓపిక్గా కూర్చొని ఈ ప్రాసెస్ అంతా చూడాలి, చెయ్యాలి అని అంటే కొంత పేషెన్స్తో ఉన్నా కూడా పిల్లల భవిష్యత్తు కోసం తెలియనటువంటి అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం సార్ స్టూడెంట్స్. డైనింగ్ ఏరియా కూడా ఫర్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మనమే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. మనకు వచ్చే పేరెంట్స్ అందరు కూడా మనకు ఓఆర్ఆర్ సరౌండింగ్ ఇచ్చే కాదు సార్, అరౌండ్ కర్నూలు, కడప, అనంతపూర్ అక్కడి నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ దాకా వస్తాం. హైదరాబాద్ వరకు వచ్చిన వాళ్ళకి కూడా మనం ఇక్కడ ఉన్న వాళ్ళకైనా అక్కడి నుంచి దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడాను డైనింగ్ ఏర్పాటు చేస్తాము. సో చూద్దాం సార్, అది కూడా చూద్దామండి. డైనింగ్ ఏరియా సార్ ఇదంతా మనకు ఎఫ్టీరియా వీసోర్స్ క్యాఫ్టీరియా అనుకోవచ్చు మీరు. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్క పేరెంట్కి సార్ మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 100% డైనింగ్ ఏర్పాటు చేస్తాం, ఫుడ్ ఏర్పాటు చేస్తాం వాళ్ళకి. సో చాలా బాగుందండి. మెట్రో స్టేషన్ కూడా పక్కనే ఉంది. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ జస్ట్ దిగిన వెంటనే మన ఆఫీస్ సార్ ఇది. ఇదంతా కూడా ప్యూర్లీ పేరెంట్స్ కోసం ఏర్పాటు చేసిన, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కోసం అండ్ మన ఆఫీస్ స్టాఫ్ కోసం ఏర్పాటు చేసిన డైనింగ్ ఏరియా సార్. సువిశాలమైనటువంటి వాతావరణంలో ఉన్నట్టుందన్నమాట. అవును, ఎందుకంటే ఒక స్పిరిచువల్ ప్లేస్లోకి వచ్చినంత ఆనందంగా ఉంటుంది. అంటే ఒక కామ్గా ఉండేటువంటి ప్లేస్ ఏదైనా చూడాలి అనుకునేటప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు విజిట్ చేయొచ్చు. అసలు ఏంటి ఫారిన్ కంట్రీలో ఎడ్యుకేషన్ ఏంటి అని మినిమం తెలుసుకోవాలనుకున్నా కూడా ఒక్కసారి ఇక్కడ అంటే నియర్ బై ఇక్కడే జేఎన్టీయూ దగ్గరలోనే ఉంది ఆఫీస్ కూడా. మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది, వీసీ వస్తుంది. మీరు గూగుల్ చేసినా వస్తుంది మీకు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంతే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ఏం కావాలి, వాళ్ళ పేరెంట్స్కి కూడా ఏం కావాలి, ఫారెన్లో చదువుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఒక పెద్ద కళ ఉంటుంది. దాన్ని మీరు ఈజీ చేశారు. మీ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.